హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,54,090 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్ అదే కేజీ సిల్వర్ ధర 2,72,378 రూపాయలుగా ఉంది. సో మీరు ఆల్ టైమ్ హై రికార్డ్ చూస్తే సిల్వర్ ఏమో 4 లక్షలు దాటిపోయింది, బంగారం ఆల్మోస్ట్ 2 లక్షలని టచ్ అయింది, 2 లక్షల వరకు దాదాపుగా చేరుకుంది. ఇక ఆ సిచ్యువేషన్ నుంచి ఒక్కసారిగా ఈ స్థాయిలో పడిపోవడాన్ని అటు పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులు, ఆ తర్వాత కొనాలనుకునేటువంటి ఆలోచన చేస్తున్నవారు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. సో పెట్టుబడి పెట్టిన వారు, వాటిపై ఇన్వెస్ట్ చేసిన వారేమో ఒక్కసారిగా డమాలైపోతుందని తలలు పట్టుకుంటూ ఉంటే, ఇటు కొనాలని పెళ్లిళ్ళు, శుభకార్యాలు, గిఫ్ట్స్ లాగా ఇవ్వాలన్నటువంటి ఆలోచిస్తున్న వారంతా కూడా ఒకసారిగా కొంత ఆశగా ఎదురు చూస్తున్నారు, ఇంకా తగ్గుతుందేమోనని చెప్పి. సో వారం రోజుల్లోనే బంగారం పైన 26,000 తగ్గితే అటు వెండి పైన 1,43,000 రూపాయల వరకు తగ్గింది. ఇక బడ్జెట్లో దిగుమతి సుంకాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నారు, ఎటువంటి విధంగా పెంచలేదు. అది 2024 బడ్జెట్లో అయితే 15% ఉన్న సుంకాన్ని కాస్త 6% తగ్గించారు. ఇప్పుడు ఏ రకంగా ఉంచకుండా తటస్థంగా ఆ రకంగానే కొనసాగించడంతో దీనిపై కొంత ప్రభావం చూపిస్తోంది. ఇక బంగారం, వెండి ధరలు మరింతగా తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. సో విజువల్స్ మనం చూస్తున్నాం, లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో మీరు చూడండి. సో బంగారం ధర, గోల్డ్ రేట్ అట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, సో 1,54,090 రూపాయలు, అంటే అది గ్రామ్కి చూపిస్తోంది మీకు. తర్వాత ఇక వెండి ధర చూస్తే 2,72,378 రూపాయలు కేజీ బంగారం, కేజీ సిల్వర్కి సంబంధించి. సో ఈ స్థాయిలో ధరలు పలుకుతూ ఉన్నాయి. ఆల్ టైమ్ హై రికార్డ్ సిల్వర్ వచ్చేసి 4,16,000, అటు బంగారం కూడా 1,91,000కు చేరింది. కానీ ఏ స్థాయిలో అయితే రాకెట్ లాగా పైకి దూసుకెళ్ళిందో, ఆకాశాన్ని చేరిందో, అదే స్థాయిలో నేలకు చూస్తే ఇప్పుడు డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. మీకు ఆర్టీవీ ఎప్పటికప్పుడు బంగారం, సిల్వర్ రేట్స్ సంబంధించి అప్డేట్స్ అందిస్తూనే ఉంది. తగ్గుతుందా, పెరుగుతుందా, హెచ్చుతగ్గులు ఎలా ఉంటాయని కూడా కొంత అంచనాకు వచ్చి అనాలిసిస్ చేసి మీకు చెప్పే ప్రయత్నం చేసింది. సో మీకు చెప్పినట్టుగానే 3 అంశాలు బంగారం పెరుగుదలకు కారణమయ్యాయి. యుద్ధం, డాలర్ పతనమైపోవడం, ఆ తర్వాత ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. యుద్ధం జరుగుతోంది, పలు దేశాల్లో యుద్ధ వాతావరణాలకు అమ్ముకున్న ఇటు ఇరాన్, గ్రీన్లాండ్ని అమెరికా స్వాధీనం చేసుకునే విధంగా ప్రయత్నం చేయడం, వెనిజువేలాకు సంబంధించి కొంత యుద్ధ వాతావరణం ఉండడం, పలు దేశాల్లో టారిఫ్ల పేరుతో కోల్డ్ వార్స్ని క్రియేట్ చేయడం డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి. సో ఇవన్నీ కూడా కొంత కారణాలు అయ్యాయి. ఆ తర్వాత డాలర్ పతనం అయిపోయింది. ఇప్పుడు డాలర్కి సంబంధించి అమెరికాలో కూడా ఫెడ్ అధ్యక్షుడిని, సెక్రటరీని కొత్త వ్యక్తిని నియమించారు. ఇది కూడా కొంత ప్రభావం అయింది ఈ బంగారం ధర కొంత తగ్గిపోవడానికి. సో అమెరికాలో డాలర్ పతనం అయిపోవడం, ఆ తర్వాత ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అంటే చాలామంది అయ్యో అది అందని రీతిలో పెరిగిపోతుందేమో, ఎక్కడో ఆకాశాన్ని తాకుతుందేమో అని చెప్పి చాలామంది కూడా వెంట వెంటనే కొనుగోలు చేయడంతో అలా ఒక్కసారిగా అమాంతం బంగారం ధర పెరిగిపోయింది. సో ఏదైనా సరే ఒక ధర కానీ ఏదైనా జనరల్గా అప్ అండ్ డౌన్స్ ఉంటేనే అది స్టేబుల్గా ఉంటుంది. అన్నీ కష్టసుఖాలు అన్నీ అనుభవించాలన్నట్టుగా అప్ అండ్ డౌన్ ఉంటేనే లైఫ్ సాఫీగా ఉంటుంది, ఆ రేట్స్ కూడా స్టేబుల్గా ఉంటాయి. కానీ ఇక్కడ బంగారం ధర విషయానికి వస్తే ఒకేసారి అమాంతంగా అప్వర్డ్స్ డైరెక్షన్ స్టార్ట్ అయిందనంటే ఇక ఆకాశాన్ని తాకేసింది, అప్ అండ్ డౌన్ కనిపించలేదు. ఇక్కడ ఒకేసారి నాన్ స్టాప్గా ఒకేసారి పరుగులు పెట్టేసింది సిల్వర్ అండ్ బంగారం రెండు కూడా. కానీ ఇప్పుడు ఎందుకు పడిపోతున్నాయంటే ప్రాబబిలిక్. ఏంటి ప్రాబబిలిక్? సో ఏ స్థాయిలో అయితే పెరిగిపోయిందో ఆ స్థాయిలోనే పడిపోయే అవకాశం ఉంది, ప్రాబబిలిటీ ఉంది అని ఆర్టీవీ ముందుగానే చెప్పింది. అంతటి స్థాయిలో ఒకేసారి పెరిగిపోయిందంటే అదే స్థాయిలో డమాల్ అవ్వచ్చు అని కూడా చెప్పింది. తర్వాత బబుల్ సిస్టమ్ అంటే ఏంటి? సో మనం ఒక నీటి బుడగ మాదిరిగా సో ఉన్న పలంగా ఒకేసారిగా అలా ఉబ్బిపోయిందని అంటే అది పగిలే అవకాశం ఉంది. సో బంగారం విషయం అదే జరిగింది. అదే స్థాయిలో ఒకసారిగా బబుల్లా క్రియేట్ అయిన బంగారం ధరలు పగిలిపోయినట్టుగా మారిపోయినాయి. ఇప్పుడు కొంతగా డౌన్వర్డ్స్ మూవ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. ఇక ప్రాఫిట్ బుకింగ్, ఎవరు చాలామంది ఉదాహరణకి ₹1,00,000 ఉన్నప్పుడు దాన్ని కొనుగోలు చేశారనుకోండి, లేదు ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా ఈ మధ్యలో ఇప్పుడు చాలామంది అమ్మేసుకుంటున్నారు. అప్పుడెప్పుడో మా పెళ్ళప్పుడు కొనుక్కున్నామండి అని చెప్పిన రకంగా 65 తులాలకు పెట్టి 65,000కి తులం ఉంది అని చెప్పి చాలామంది కొనుక్కున్నట్టయితే అప్పుడెప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళ టైంలో కొనుక్కునే వాళ్ళంతా కూడా ఇప్పుడు దీన్ని అమ్మేసుకుంటున్నారు. ఎందుకంటే 191,000కి చేరింది. అవకాశం ఉంటే రేపు మాపు మళ్ళీ తగ్గితే మళ్ళీ కొనుక్కోవచ్చులే, కానీ ప్రాఫిట్ అది వస్తుందన్న రకంగా చాలామంది అమ్మేసుకున్నారు కూడా. అంటే ఆ మాదిరిగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రాఫిట్ మేకింగ్ కోసం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, కొనుగోలు చేసిన వాళ్ళంతా కూడా అమ్మేసుకుంటున్నారు. అమ్మేసుకోవడంతో బంగారం ధరలు మళ్ళీ ఒక్కసారిగా అమాంతంగా పడిపోతున్నాయి. అంటే మనం ఎక్కువగా ఎప్పుడైతే వాటిపైన ఇన్వెస్ట్ చేస్తామో, అంటే బయర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే డిమాండ్ తగ్గిద్దో ఆటోమేటిక్గా ప్రైస్ కూడా తగ్గిపోద్ది. ఇప్పుడు సేమ్ జరుగుతుంది అదే. ఇక ఇవన్నీ అంశాలు కారణమైనాయి. సో అది బంగారం ధర తగ్గుదలకి కారణమవుతున్నాయి. దీంతో పాటుగా ఇప్పుడు
ముఖ్యంగా ఇండియాలో విత్ ఇన్ ఇండియాలో నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్లో ఎక్కడ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ సంబంధించి ప్రస్తావన లేదు. సో స్టాక్ మార్కెట్ పడిపోయాయి. నిన్న ఒకరోజే నిఫ్టీ సుమారుగా 2000 పాయింట్లు, సెన్సెక్స్ పడిపోతే నిఫ్టీ ఏకంగా 1000 పాయింట్లకు పడిపోయింది. సో ఇవి కూడా కొన్ని కారణాలు అయితే అయి ఉండొచ్చు. సో బడ్జెట్లో గతంలో కస్టమ్స్ డ్యూటీ గోల్డ్ అండ్ సిల్వర్ పైన 15% నుంచి 6%గా తగ్గిస్తే ఈసారి మాత్రం ఎటువంటి హెచ్చు తగ్గులేవు, సేమ్ కంటిన్యూ చేశారు. సో అదే 6% కంటిన్యూ అవుతోంది. దీంతో కొంత చాలామంది ఆశించిన మాట ఏంటంటే కొంత ఈ కస్టమ్స్ డ్యూటీ తగ్గుతుందేమో, ఆ తర్వాత ఇంకొంతగా ఏమన్నా ఎక్సెప్షన్స్ వస్తాయేమో. సో కొంత బంగారం ధర తగ్గుతుంది కదా, 1,00,000 వరకు 1,10,000 వరకు వస్తుంది కదా, 1,25,000 ఉంటుంది కదా అనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. అదే సేమ్ టైం బంగారం ధర పెరగలేదు కూడా. ఆ రకంగానే ఉంది. ఇంకా ఇది డౌన్ఫాల్ అవుతుందా అనేటువంటి విషయం కనుక మీరు క్వశ్చన్ చేస్తే కొంత ఇంకా డౌన్వర్డ్స్కి వచ్చే అవకాశం ఉంది. ఇక ఎంత కాదనుకున్నా ఈజీగా 1,25,000 1,10,000 వరకు ఇది ఇంకా కొంచెం టైం పట్టొచ్చు, కానీ తగ్గే అవకాశాలు మాత్రం ఈజీగా ఉన్నాయి. ఇప్పుడున్న సమయంలో పెరుగుతున్నానంటే పెరిగేటువంటి అవకాశాల కంటే తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో చాలామంది అమ్మేసుకుంటున్నారు. ఇన్వెస్ట్ చేసే వాళ్ళు గోల్డ్ సిల్వర్ కంటే కూడా వేరే ఆప్షన్స్ ఎంచుకుంటున్నారు. సో ఎందుకంటే ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు పెరుగుతుందో అర్థం కాలేదు కాబట్టి. సో ఇంటర్నేషనల్ మార్కెట్ డిసైడ్ చేస్తుంది. అఫ్కోర్స్ చాలామంది చెప్తున్నట్టుగా ఇంటర్నేషనల్ మార్కెట్ ఈ గోల్డ్ రేట్స్ డిసైడ్ చేస్తుంది. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా ఇప్పుడు గోల్డ్ పైన ఇదే రకమైన ప్రభావం ఉన్నాయి. ప్రాఫిట్ మేకింగ్లో అందరూ కూడా ఇన్వెస్ట్ చేసి వాటిని వెంటనే తీసేస్తున్నారు. సరిపోయింది. ఇక 1,00,000 కొనుక్కున్న వాళ్ళు 4,00,000 వరకు వెళ్ళింది సిల్వర్ అనుకుంటే వెంటనే తీసేస్తారు. వాళ్ళ ప్రాఫిట్ సరిపోయినాయి. తర్వాత ఎక్కువగా ఉంచితే ఏం జరుగుతుందో ఒక టెన్షన్ కూడా ఉంటుంది. సో ఆ తర్వాత ₹1,00,000 దగ్గర గోల్డ్ కొనుక్కున్న వారు 1,90,000 చేరింది, అమ్మేసుకున్నారు. సో ఆ స్థాయిలో సరిపోద్ది వాళ్ళకి, ప్రాఫిట్స్ డబుల్ వచ్చేసాయి. లేదు ఇంకా ఉంచితే ఏం జరుగుతుందో తెలియదు. సో ఆ రకంగా తీసేస్తున్నారు చాలామంది కూడా. ఇప్పుడు పడిపోతుంది. చాలామంది ఏమనుకుంటారు ఇంకా పడిపోతుంది కావచ్చేమో అని చెప్పి ఇంకా తీసేసే వాళ్ళు కూడా ఉంటారు. సో సప్లై తగ్గినప్పుడు డెఫినెట్గా డిమాండ్ ఉంటుంది, ప్రైజ్ ఉంటుంది. ఇప్పుడు సప్లై ఉంది, డిమాండ్ తగ్గింది, ప్రైస్ ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. సో గోల్డ్ రేట్స్ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు గోల్డ్ పర్చేస్ చేయొచ్చానంటే ఇంకా కాస్త తగ్గే అవకాశం ఉంది కాబట్టి కొంత ఆచితూచి మార్కెట్ని గమనిస్తూ కొనుగోలు చేస్తే బెటర్. ఎవరైనా అమ్ముకునే వాళ్ళు ఈ సమయంలో అమ్ముకోవచ్చా లేదంటే ఇంకా కాస్త వెయిట్ చేయొచ్చా అంటే మాత్రం సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో గోల్డ్ ధర తగ్గుతాయని అంచనాలు వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు దాన్ని సేల్ చేయడమే. అంటే మీరు కొనుగోలు చేసిన దానికంటే కూడా తక్కువకు పడిపోతే సేల్ చేస్తే మీకు ఏం ప్రాఫిట్ ఉండదు అలా అని చెప్పి డెఫినెట్గా లాస్ వచ్చే అవకాశం ఉంది. కొంత వెయిట్ చేయండి, మళ్ళీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఏ స్థాయిలో పడిపోతుందో మళ్ళీ అదే స్థాయిలో పెరిగే అవకాశం ఉంటుంది. సో బంగారం రేటు 1,00,000కు రాబోతుందా అని అంటే 80% మంది రాబోతుంది అని సమాధానం చెప్తున్నారు ఆర్టీవీ పోల్లో. సో దాంతో వాళ్ళంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారనే మాట అర్థమవుతోంది. కానీ ఆ 1,00,000 వరకు వచ్చే అవకాశం లేదు. బట్ 1,25,000 తర్వాత 1,10,000 వరకు చేరుకునే అవకాశం అయితే కనబడుతున్నాయి. ఏదేమైనా బంగారం ఏ స్థాయిలో తమాంతంగా పెరిగిపోయిందో అదే స్థాయిలో ఇప్పుడు కిందికి పడడం, నేలకు తాకడంతో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా షాక్కు గురవుతున్నారు. సో ఏదేమైనా ప్రజెంట్ హ్యాపెనింగ్స్ చూస్తూ ఉంటే బంగారం ధర ఇక డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని చెప్పాలి. ఇన్వెస్టర్లు మొత్తం కూడా తగ్గుముఖం పడుతూ ఉన్నారు. సో ఈరోజు హైదరాబాద్లో నేను చెప్పేటువంటి ధర ప్రకారంగా మీకు గ్రాఫిక్స్ కూడా చూపిస్తాను. సో 24 క్యారెట్ల 10